నేను చెప్పుకున్న కాన్సెప్ట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? కాన్సెప్ట్ అర్థమైందా? క్యాలిక్యులేషన్స్ మీకు ప్రాక్టీస్తో వస్తుంది, కానీ క్యాలిక్యులేషన్స్ ఎట్ ఏ టైం రావండి. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే క్యాలిక్యులేషన్ వస్తుంది. మీరు క్యాల్సి యూసేజ్ చేయడం బాగా అలవాటు చేసుకోవాలి. ఫోన్ యూస్ చేస్తాం, స్టార్టింగ్లో అక్షరాలు అక్కడ ఉన్న ఎత్తుకునే వాళ్ళం కదండి. స్టార్ట్ చేసి ఏమైంది చూడకుండా కొట్టేస్తాం కదా టైపింగ్. క్యాల్సి కూడా అంతేనండి. ఎవరైనా ఉన్నారా అక్షరాలు ఇప్పుడు కూడా ఎత్తుకునే వాళ్ళు, లెటర్స్ ఎక్కడ ఉన్నాయి కీప్యాడ్లో అని? ఎవరైనా సరే ఒక 1 మంత్ యూస్ చేస్తే వచ్చేసిద్ది. టైపింగ్ అయితే కష్టపడాలి, కానీ ఈ 2 బటన్, ఈ 2 ఫింగర్సే కదా ఇళ్ళలో కొట్టేస్తూ ఉంటాం. క్యాల్సి కూడా అలాగే యూసేజ్ అలవాటు అవుతుందండి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ రెగ్యులర్ ఫామ్లో నోట్ చేసుకున్న ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా. నోట్ చేసుకోవాలి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ, ప్రెజెంట్ వాల్యూ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏ అంటే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అండి. అంటే మంత్లీ ఈఎంఐ ఎంత అయితే పే చేస్తామో దాన్ని మనం ఏ అంటాం. రిమైనింగ్ అని సేమే. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, పివి అంటే ప్రెజెంట్ వాల్యూ. మనకి ఈఎంఐస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ బేస్ మీద చేయాలండి. ఇదే ఫార్ములా. ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు వాళ్ళని ఈఎంఐ అడిగి ఇంట్రెస్ట్ ఫ్రీ అని ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సంటేజ్ అని మనం చూసుకుని ఈ ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రెజర్ ఎవరు ఉంది? రెజర్ ఎవరిది? చేసుకున్నాము. ప్రెజెంట్ వాల్యూ ఈక్వల్స్ టు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇంటూ 1 + r⁴n. మీరు నాకు ఒకటి చెప్పండి, ఆర్ అంటే ఎంత తీసుకోవాలండి? పర్సంటేజ్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలా, ఆర్ఎల్స్ పాయింట్స్లో కన్వర్ట్ చేసి తీసుకోవాలి? 5% అన్నాడు అనుకోండి, 5 తీసుకోకూడదండి. 5% అంటే 5/100 కదా. 5/100 అంటే ఎంత అండి? 0.05. 0.05 తీసుకోవాలండి. 5% అంటే 5 తీసుకోకూడదు. 5% అంటే దాని వాల్యూ 0.05. 10% అంటే ఎంత అండి? 0.10. 10% అంటే 0.10. అది 1.05. జస్ట్ 5% వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. 0.05. ఏ వస్తువు కొన్నా సరే ఈఎంఐ బేస్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ 14% యూజువల్గా వాళ్ళు తీసుకునేది. మీరు ఏ క్రెడిట్ కార్డ్తో కొంటున్నారో ఆ క్రెడిట్ కార్డ్ బేస్ మీద ఉంటాయండి ఇంట్రెస్ట్. మీరు అమెజాన్లో నో కాస్ట్ ఈఎంఐ అంటారు కొనుక్కుంటారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి? నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి? మనకి ఎటువంటి కాస్ట్ ఉండదండి. ఎటువంటి కాస్ట్ మనకు ఉండదంటే ఎక్స్ట్రాగా మన ఇంట్రెస్ట్ని పే చేయక్కర్లేదు. బట్ సమ్ హిడెన్ ఛార్జెస్ ఉంటాయి. హిడెన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, కానీ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయదు. ఇక్కడ పీవీ కదండి, ఇది ప్రెజెంట్ వాల్యూ. పీ కాదు, పీవీ ప్రెజెంట్ వాల్యూ. ప్రిన్సిపల్ వేరు, ప్రెజెంట్ వాల్యూ వేరండి, పెట్టుకోండి. ప్రెజెంట్ వాల్యూ అంటే మనం ఇప్పుడు ఒక ఏసీ కొన్నామండి, 50,000 ఉందనుకోండి. ఆ 50,000 అంటే ప్రెజెంట్ వాల్యూ. మనం ఎంతైతే ఈఎంఐ పే చేస్తున్నామో అది ఏ. ఇక్కడ ఏ అంటే మంత్లీ పే చేసి ఈఎంఐ అమౌంట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్. మనం అయితే క్వశ్చన్లో మనం ఎంత ఈఎంఐ పే చేస్తున్నామో అది ఇచ్చి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్తాడండి. వస్తువు ఒక వాల్యూ కనుక్కోమని చెప్తాడు. మనం ఏ ప్రోడక్ట్ అయితే బై చేస్తున్నామో ఆ బై చేసిన దాని యొక్క వాల్యూ కనుక్కోమంటాడు. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ప్రెజెంట్ వాల్యూ కనుక్కోవాలి. అలా కాకుండా వస్తువు వాల్యూ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఉందనుకోండి, ఏసీ వాల్యూ ఇచ్చేసి ఈఎంఐ ఎంత పే చేస్తామో కనుక్కోమంటాడండి. ఈఎంఐ ఎంత పే చేయాలో కనుక్కోమంటాడు. ఈ రెండిట్లో ఏదైనా అయితే పీవీ అని అడుగుతారు, లేకపోతే ఏ అని అడుగుతారు. ఓకేనా? అదో స్టార్ట్ చేయి.
23. Hmm. Hmm. ఇప్పుడు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని మెన్షన్ చేశారండి. అంటే దాని అర్థం ఏంటి? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ అయిపోయిందండి, రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో దాని మీదే ఇంట్రెస్ట్ పే చేయాలి. అదే కదా మనం నేర్చుకున్న కాన్సెప్ట్. అందుకే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు 2 మంత్స్ అయిపోయింది, 2 మంత్స్లో మీరు పే చేసిన అమౌంట్ కాకుండా రిమైనింగ్ ఎంత ఉందో దాని మీదే ఇంట్రెస్ట్ పే చేయాలండి. అందుకే 10% ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అన్నాడు. అవుట్ స్టాండింగ్ అంటే మనం ఇంకా ఎంతైతే పే చేయాలో అంత. ప్రీపెయిడ్ అంటే ఏంటి మరి? ముందుగానే పే చేయడం. అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా మనం పే చేయాల్సిన అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక కోర్సులో జాయిన్ అయ్యారు అనుకోండి, మా కాలేజీలోని కోర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు కట్టాల్సిన దానికంటే ఇప్పుడు మీరు ఫౌండేషన్ జాయిన్ అయ్యారు కదా, కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే ఫౌండేషన్ ఇంటర్ కలిపి కడితే మీకు డిస్కౌంట్ వచ్చిందని చెప్తారండి. మీరు ఇంటర్ ఫీజు కూడా ముందే కట్టేస్తారు, అది ప్రీపెయిడ్. ఇప్పుడు కోర్స్ స్టార్ట్ అయ్యింది, ఈఎంఐలో పే చేయొచ్చు, 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు అని చెప్తారు. మీకు 30,000 ఫీ అయితే 10,000 10,000 10,000 పే చేయొచ్చు అని చెప్తారండి. ఫస్ట్ మీరు 10,000 పే చేస్తే అవుట్ స్టాండింగ్ ఎంత పే చేయాలి మీరు? ఇంకా 20, అది మీకు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు మనకున్న ఫార్ములాలో మనం ఏం కనుక్కోవాలో చెప్పండి? ఏ వాల్యూ పీవీ వాల్యూ కనుక్కోవాలా, ఏ వాల్యూ కనుక్కోవాలా, ఆర్ కనుక్కోవాలా, ఎన్ని కనుక్కోవాలా? పీవీ వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చేసారండి. ఈ 5 lakhs అనేది ప్రెజెంట్ వాల్యూ. అంటే ఇప్పుడు ఎస్ అంటే నేను అనుకోండి, పని సతీష్ అనుకోండి, నేను ఒక హౌస్ కొంటాకి 5 lakhs హౌస్ రాదు పెట్టండి. మామూలుగా చూసుకుంటే 5 lakhs ఎవరు ఇస్తారండి? ఎవరెవరు 5 lakhsకి తీసుకున్నాను నేను బ్యాంక్ దగ్గర నుంచి. ఇంట్రెస్ట్ రేట్ ఎన్ని ఇయర్స్ కండి, ఎన్ని ఇయర్స్లో రీపే చేస్తానని చెప్పాను? 20 yearsలో రీపే చేస్తానని చెప్పాను. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10%. మీరు ఫామ్లా కాకుండా నార్మల్గా చేయాలంటే ఎలా చేయాలి? అయినా చేయొచ్చండి. ఆర్ఎల్స్ 5 lakhsలో నుంచి ఇక్కడ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది కదా, ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. ఆ ఆప్షన్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ 58,730 అనుకోండి, 58,730 తీసేసి ప్లస్ 10% యాడ్ చేయాలండి. రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద కదా మనం పే చేసేది. అలా మీరు 20 times చేయాలి. బట్ అంత ల్యాక్ చేసి టైం అయిపోయేది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ఫార్ములా ఫర్ దిస్. అలా 20 times చేయాలి. విల్ టేక్ మోర్ దాన్ 3 minutes. అప్పుడు కూడా మనం ఒక క్యాల్సీ ఫంక్షన్ రాంగ్ చేస్తే ఆన్సర్ వెళ్ళిపోయింది. బెటర్ టు యూజ్ ఫార్ములా హియర్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సిఏజీఆర్ వాటికి అయితే నార్మల్ క్యాల్సీ ఫంక్షన్ యూజ్ చేయండి. సరే, ఇప్పుడు ఎలా చేయాలి చెప్పండి? ప్రజెంట్ వాల్యూ ఎంత? 5 lakhs. ఏ వాల్యూ ఎంత? అదే సార్ కనుక్కోవాల్సింది, అంతే కదా. ఆర్ వాల్యూ ఎంత అండి? ఎన్ వాల్యూ 20. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, మనకి పర్సంటేజ్ ఏదైతే మెన్షన్ చేశారో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. మీరు బోర్డు వైపు చూడకుండా, నేను బోర్డు వైపు చేసుకుంటా, మీరు మీ బుక్లో చేసుకోండి. నోట్ చేసుకోండి.
జాగ్రత్త చేయాలి. 1.1 పవర్ 20 అంటే ఎలా చేస్తున్నారు ఇప్పుడు క్యాల్సీలో? 1.1 పవర్ 20 అంటే ఎలా చేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఎవరైనా ఇంటూ ఈక్వల్స్ టు చేసి ఎన్నిసార్లు చేస్తారు? పవర్ అంటే ఎన్నిసార్లు చేయాలి? ఈక్వల్స్ టు ఎన్నిసార్లు ప్రెస్ చేయాలండి? 4 టైమ్స్ ఎందుకు చేయాలి? 2 పవర్ 4 అంటే 16 కదండి. 16 టైమ్స్ అంటే 2కి ఆ 16 అనేది ఎన్నిసార్లు పవర్ చేస్తే వస్తుందో చూసుకోవాలండి. అన్నిసార్లు ఇంటూ ఈక్వల్స్ టు ఎంటర్ చేయాలి. డైరెక్ట్గా మనకి 2 పవర్ 16 వచ్చింది. అక్కడి నుంచి కావాలంటే ఇంటూ 1.1 ఇంటూ 1.10 4 టైమ్స్ ప్రెస్ చేస్తే చాలండి. ఇది 20 టైమ్స్ చేసే కన్నా ఇది 4 టైమ్స్ చేస్తే చాలు కదా. అర్థమైందా? 4 టైమ్స్ చేయాలి కదా మళ్ళీ. ఏంటంటే కాల్షియం మనం ఏం చేయాలి సార్ చెప్పండి. ఈ వాల్యూ మనం ఏం చేయాలి సార్? 1.1 పవర్ 20 చేశారమ్మా. 1.1 పవర్ 20 అంటే ఏం చేయాలి చెప్తున్నానండి. ఎగ్జామ్లో మీకు ఎంత వాల్యూస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాల్యూ ఇస్తాడు. పవర్ 20 దాకా ఇచ్చాడంటే ఆ వాల్యూ ఇచ్చేస్తాడు. ఇన్ కేస్ మన అదృష్టం కొద్ది వాడు ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి సార్? మనకి 1.1 స్క్వేర్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? 1.1 ఎంటర్ చేసి 2 ఈక్వల్స్ టు కొడితే స్క్వేర్ వచ్చిందండి. అవునా? 1. స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇంటూ ఈక్వల్స్ టు ఒకసారి ఎంటర్ చేసామమ్మా. పాయింట్ అర్థమైందా? 1.1 ఈక్వల్స్ టు ఎంటర్ చేయండి క్యాల్సీలో. అంటే మనకి 1.1 స్క్వేర్ వచ్చింది. 1.21 సమ్ వాల్యూ వచ్చిందండి.
దీనికి మళ్ళీ ఇంటూ ఈక్వల్స్ టు ఎంటర్ చేస్తే 1.21కి స్క్వేర్ అవుతుంది. 1.46. ఇది ఏ వాల్యూ అండి? 1.21కి స్క్వేర్. బట్ 1.21 అంటే ఏంటి మనకు అసలు? 1.1కి కదా స్క్వేర్. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటా? 1.1 స్క్వేర్కి హోల్ స్క్వేర్ అండి. మనం ఎలా చెప్పుకునేదండి? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎంఎన్. సేమ్ వే ఇప్పుడు మనకి ఏ వాల్యూ అండి? ఇది 1.1 పవర్ 4కి వాల్యూ అండి. సో పవర్కి ఎంతైతే వాల్యూ ఉందో ఇక్కడ అన్ని టైమ్స్ ఇంటూ ఈక్వల్స్ టు కొడితే సరిపోతుంది. అయిందా? క్యాల్సీ ఫంక్షన్ జాగ్రత్త అండి. మీరు ఇప్పుడు పవర్ 16 చేయాలంటే మీరు 1.1 పవర్ 16 చేయాలంటే 1.1 ఎంటర్ చేసి అంటే మనం ఎలా రాసుకుంటామండి? 16 మనం ఎలా రాసుకుంటాం? 2 పవర్ 4 కదా, 2 పవర్ 4 కదా. మీరు 1.1 పవర్ 16 కావాలంటే ఇక్కడ ఎంత ఉందో వాల్యూ 2కి పవర్ ఎంత ఉందో ఈసార్లు మనం 1.1 ఇంటూ ఈక్వల్స్ టు కొడితే సరిపోయిద్దండి. ఇప్పుడు 1.1 ఇంటూ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు ఫంక్షన్ ఏదైతే ఉందో అది మనం 4 టైమ్స్ రిపీట్ చేయాలి. అర్థమైందండి? అది మనం 4 టైమ్స్ రిపీట్ చేయాలి. 1.1 ఈక్వల్స్ టు అనే ఫంక్షన్ని 4 టైమ్స్ రిపీట్ చేసి మీకు వచ్చిన వాల్యూ ఎంతో చెప్పండి అమ్మా. 4. మీకు ఈ వాల్యూ వచ్చిందా? ఇంటూ ఈక్వల్స్ టు రిపీట్ చేస్తే మనకు 16 టైమ్స్ వచ్చింది కదా. 1.1కి పవర్ 16 వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఎంత అండి? 1.1 పవర్ 20 కావాలి కదా. 1.1 పవర్ 20 కావాలి కదా. మనం ఇందాక చేసుకున్నప్పుడే 1.1 పవర్ 4 కనుక్కోవచ్చు అండి. నథింగ్ బట్ 1.1 స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి. అంటే 1.1 ఇంటూ ఈక్వల్స్ ఎంటర్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 4641. ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేయగలగాలి. ఈరోజు అంతేనా? అది మనకి పవర్ 16 కదండి. పవర్ 16 నాకు కావాల్సింది ఎంత? పవర్ 20 కావాలి. పవర్ 20 అంటే ఇంకో 4 టైమ్స్ని మల్టిప్లై చేయగలగాలి. మీరు ఇక్కడి నుంచి ఇంటూ 1.1ని 4 టైమ్స్ రిపీట్ చేసినా ఓకే నాకు నో ప్రాబ్లం. బట్ మీరు తొందరగా అయిపోవాలనుకుంటే మీరు ఈ ఫంక్షన్ ఎంటర్ చేసే ముందే ఆల్రెడీ 1.1 పవర్ 4 చేసి ఉంటామండి. ఇంటూ ఈక్వల్స్ టు 2 టైమ్స్ రిపీట్ చేసి ఉంటాం కదా. ఆ వాల్యూ మీరు రాసుకుని ఉంటే ఆ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? 1.4641. సో 4.5949కి 1.4641ని మల్టిప్లై చేయాలి. ఎలా వచ్చింది సార్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎంత అండి? ఏ పవర్ ప్లస్ కదండి. ఏం చేస్తున్నాం? 1.1కి పవర్ 16 ఇంటూ 0.1 పవర్ 4 చేస్తే ఇప్పుడు మనకి ఎంత వస్తుందండి? 1.1 16 ప్లస్ 4 ప్లస్ 4 ఎంత? 1.1 పవర్ 20 కలిగిన వచ్చేది. మీకు ఈ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి. 7. ఈ వాల్యూ ఇప్పుడు మనకి ఎంతో సమానం అండి? 1.1 పవర్ సరే న్యూమరేటర్ ఏంటి? న్యూమరేటర్ ఎంత అండి? ఏ వాల్యూ తెలియదు కాబట్టి ఏ వాల్యూని అలాగే చూసుకోండి. నాకు చెప్పండి, ఇక్కడ నేను ఏ రాయాలి? 5 lakhs అనేది కామన్ అండి ఇటు పక్కన. సరే రాయాల్సిన పని లేదు, చివరి రాసుకోవచ్చు. నేను ఎలా ఎంటర్ చేయాలి చెప్పండి ఇక్కడ స్టెప్ని? ఏ వాల్యూ మనకు తెలియదు, యాక్చువల్లీ రాసుకుంటాం. దెన్
0.7274 minus 1 divided by 0.1 into 0.7274. ఓకేనా? ఎవరికైనా డౌట్ చెప్పి ఏమవుతుందంటే ఏని 5.7274 డివైడెడ్ బై ఇక్కడ ఏం చేయాలండి, 1 కంటే ఒక పాయింట్ ముందు ఒక నెంబర్ ముందుంది కాబట్టి పాయింట్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి స్టెప్ ముందుకు మూవ్ అవుతుందండి. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ ఉంటుంది. 10తో మల్టిప్లై చేస్తే ఏమైంది, ఒక స్టెప్ పక్కకు వెళ్తుంది, ఒక నెంబర్ పక్కకు వెళ్తుంది రైట్ సైడ్. అదే ఇక్కడ 0.1తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ మూవ్ అవుతుందండి. 0.01తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 స్టెప్స్ మూవ్ అవుతుంది. స్టెప్స్ ఎటు సైడ్కి, లెఫ్ట్ ఆర్ రైట్? లెఫ్ట్. ప్లస్ మీరు క్యాల్సియం ఉంటే క్యాల్సియంలో చేసేయండి, బట్ టు డూ దట్ ఫాస్ట్ కావాలంటే 0.7274. నేనేం చేస్తాను, A ఈక్వల్స్ టు 5 lakhs ఇంటూ 0.67274 డివైడెడ్ బై 5.7214. స్టెప్ రైటేనా? రైటేనా? అర్థమైంది? ఏం లేదండి, ఏ వాల్యూ ఇక్కడే ఉంచుకున్నాను. డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివైడెడ్ బైలో ఉంటే రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందండి, ప్లస్ మైనస్లు ఫ్రెండ్స్ అండి, ఇంటూ డివైడెడ్ బై ఫ్రెండ్స్ పెట్టుకోండి. ఒక సైడ్ ప్లస్ ఉంటే ఇంకో సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుందండి. అలాగే ఒక సైడ్ డివైడెడ్ బై ఉంటే ఇంకో సైడ్ తీసుకొస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. మరి మల్టిప్లికేషన్ ఉంటే రైట్ సైడ్ తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ మనకు జరిగింది అదే కదండి, డివైడెడ్ బైలో ఉంది, నేను ఇంకో సైడ్కి తెచ్చుకున్నా, మల్టిప్లై అయ్యింది, 5 lakhsకి మల్టిప్లై అయ్యింది. ఇది మనకి మల్టిప్లికేషన్లో ఉందండి. 5.7274 అనేది మల్టిప్లికేషన్లో ఉంది. ఈ సైడ్కి తీసుకొస్తే ఏమైంది, డివైడెడ్ బై అయింది. ఈ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 8. ఎన్ని ఇయర్స్ పే చేయాలండి మనం? పే చేయాలి కదా. సరే, ఆన్సర్ రైట్. నేను చెప్పట్లా, మనం ఈఎంఐ వల్ల ఎంత లాస్ అవుతామో చెప్తున్నానండి. అంతే. 20 చేస్తే ఎంత? 1 lakh, 7,24,000. మనం తీసుకున్న అమౌంట్ ఎంత అండి? ₹1,74,500 మనం ఫస్ట్ కడుతున్నాం. పాయింట్స్ అండి 58,700కి అటు ఇటుకి వస్తే ఓకే, ఎందుకంటే ఎగ్జాక్ట్ పాయింట్స్ తీసుకుంటేనే వాల్యూ వచ్చింది. ఎగ్జాక్ట్ పాయింట్స్ తీసుకోం అక్కడ. ఫంక్షన్ యాక్సిస్ రిపీట్ చేశారా? దీని పక్క నెంబర్స్ ఉంటాయి కదండి, దానికి డివిజిబుల్ కాదు కదా ఈ నెంబర్స్. ఇక్కడ 1 రూపీ ఆర్ 10 రూపీస్ అయితే పెద్దగా వేరియేషన్ రాదండి, ప్రైస్లో డిఫరెన్స్ వచ్చింది. బట్ ఇక్కడ మనం 5 lakhsతో మల్టిప్లై చేస్తున్నాంగా, మీరు ఒక 5 zeros తర్వాత మల్టిప్లై చేసినా సరే అది ఒక 30 రూపీస్ 40 రూపీస్. సార్ మాకు పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలంటే మీరు స్టెప్స్ తీసుకోవాలండి. ఇప్పుడు మీకు అప్పుడైనా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే రాదు, రూపీస్లో డిఫరెన్స్ వచ్చింది, ఒక 5 రూపీస్ 6 రూపీస్. మన 3 digits లేదు కాబట్టి ఒక 30 to 40 రూపీస్. మీకు ఆప్షన్స్లో కూడా 30 to 40 వేరియేషన్లో కూడా ఖచ్చితంగా మినిమం ఒక 3,000 5,000. చేసిన ఇంట్రెస్ట్ ఎంత అంటే మనం తీసుకునే అమౌంట్ కంటే అప్రాక్సిమేట్ 30% పే చేస్తున్నాం. 100 రూపాయలు అయితే 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తాం, 230 రూపీస్ పే చేస్తున్నాం. ఒకేసారి కట్టాం కదా, ఈఎంఐలో కడతాం కదా.
10% అంటే ఎంత అండి? 10/100 కదా, ఎంత 0.1. మీకున్న డౌట్ అండి, ఫార్ములా చూడండి, 1 + 6% కదా, 1 + 10% అండి. 1 + 10% అంటే 1 + 0.1, నథింగ్ బట్ 1.1. అయినా మీకు వచ్చిన డౌట్ 0.10 అయినా 0.10 అన్నా 0.1 అన్న ఒకటేనండి. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ పక్కన ఎన్ని జీరోస్ ఉన్నా దాని వాల్యూ 0నేనండి. పాయింట్ పక్కన 0.01 ఉందనుకోండి, ఈ నెంబర్కి ముందు జీరోస్ ఉంటే ఈ వాల్యూ ఉంటాయండి. ఈ నెంబర్ పక్కన ఎన్ని జీరోస్ అని రాసుకోవచ్చు. నెంబర్కి రైట్ సైడ్ అయితే ఎన్ని జీరోస్ అని రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉండే పాయింట్ కాకుండా నార్మల్ నెంబర్ అనుకోండి, 1 అనుకోండి, 1కి రైట్ సైడ్ ఉంటే వాల్యూ ఉంటుంది కానీ 0కి లెఫ్ట్ సైడ్ ఉంటాయండి, అది కదా. పాయింట్ తర్వాత అయితే రివర్స్ అవుతుందండి. 0.1 ఉందనుకోండి, ఈ నెంబర్ తర్వాత రైట్ సైడ్ ఉండే జీరోస్కి వాల్యూ ఉండదండి, లెఫ్ట్ సైడ్ ఉండే జీరోస్కి వాల్యూ ఉంటుంది. నార్మల్ నెంబర్కి అయితే రైట్ సైడ్ వాల్యూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉండదండి. పాయింట్ తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉంటుంది, రైట్ సైడ్ వాల్యూ ఉండదు. దీని అర్థం ఏంటి? 0.001 అంటే 1/10,000. సార్ ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కదండి, 4 నెంబర్స్ పాయింట్ పెట్టాలి. 3 అండి, జీరోస్కి వాల్యూ ఉంటుంది కానీ జీరోస్కి వాల్యూ ఉండదు. ఈ నెంబర్ అయినా సరే మీరు కావాల్సిన జీరోస్ పెట్టుకోవచ్చు 1 తర్వాత. దాని మీనింగ్ 1/10,000. మనకి క్యాల్సి ఫంక్షన్ వచ్చి ఆ పర్టికులర్ టైం క్యాలిక్యులేట్ చేసి ట్రై కావాలండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం, బట్ సడన్గా అన్ని ప్రాబ్లమ్స్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి ఆ టైంలో ఏ మెథడ్ చేయాలో గుర్తురాదు కదా. క్యాల్సి ఫంక్షన్ అంతేనండి. 1.1 × పవర్ 20 చేయాలంటే ఆ టైంలో మనకి 1.1ని 20 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. మనకు అర్థం కావాల్సింది ఏంటి, పవర్ ఏది దగ్గరలో ఉందో చూసుకో. అలా కాకుండా 1.1 పవర్ 30 ఇస్తే ఎలా చేస్తారు చెప్పండి ఒకసారి. 1 పవర్ 30 ఉంటే దీన్ని మనం ఎలా రాసుకుంటాం? పవర్ 30 / స్క్వేర్ రాసుకుంటాం. ఏ ఫార్మాట్లో ఉంది మీరు సరిగ్గా చూస్తే పవర్ మీరు టైమ్స్ చేసి 16 టైమ్స్ అయినా చేయొచ్చు అండి. చేశారనుకోండి ఒక వాల్యూ వచ్చిందిగా, దాన్ని 2 సార్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.51 సంథింగ్ వచ్చింది అనుకోండి 16 టైమ్స్కి, 1.1 స్క్వేర్ అని చేసుకోవచ్చు, 2 స్క్వేర్ అని చేసుకోవచ్చు. 2 చేస్తే అదే కదండి అర్థం, 1.16 స్క్వేరే కదా 1.32 అంటే. 1.64 అంటే అర్థం ఏంటి? అది 1.1 పవర్ 64 అంటే 1.1 హోల్ పవర్ 16కి టైమ్స్ చేయాలి. నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫర్ m - n అవుట్ టు యూస్ గుర్తుపెట్టి ఆ టైంకి మన బ్రెయిన్ వర్క్ అవ్వగలగాలండి. బ్రెయిన్ ఏంటంటే అవసరమైనప్పుడు ఉపయోగపడదండి, అక్కడ చాలా థాట్స్ వస్తాయి. క్లాస్రూమ్లో చాలా బాగా చెప్తారు. అండి మ్యాథ్స్ సూపర్గా చేస్తాడు, మ్యాథ్స్ సరిగ్గా ముందు చేసేవాడు కానీ ఎగ్జామ్లో రాయలేదు. ఆ టైంకి గుర్తురావు. మనం కనుక్కోవాల్సిన 30 వాల్యూ అండి, కావాల్సిన 30 వాల్యూ. మీరు
ఏం చేయాలి, ఇలా రాసుకోవచ్చు 32 టైమ్స్ చేసి 32 టైమ్స్ అంటే ఎన్నిసార్లు చేయాలంటే 1.1 ఇంటూ ఈక్వల్ ఎందుకు సార్ 5 టైమ్స్ మాదన్న సైలెంట్ ఎందుకు సార్ 5 టైమ్స్ 5 టైమ్స్ ఎందుకు చేయాలి ఈక్వల్స్ టు ఫంక్షన్ని 5 టైమ్స్ చేయాలని చెప్పాము. ఓకే రైటేనండి, బట్ వై మీకు రోజు నేను చెప్పే మాటేనండి. అవునండి, బట్ 5 టైమ్స్ ఎందుకు చేయాలి, చేసుకోవచ్చు కదా. 32 అనేది 2కి పవర్ ఎంతో చూసుకోవాలి. మనకు పవర్కి ఇచ్చిన వాల్యూస్ని 2 ఇచ్చారండి, అది 2 టేబుల్లో ఇక్కడ పవర్ ఎంతకి ఈక్వల్ అవుతుందో చూసుకోవాలండి. అర్థమైంది. 32 అంటే ఫింగర్స్ ఓపెన్ చేయండి, ఏం పర్లేదు. 2 4 4 2 8 8 2 16 2 32 ఎన్నిసార్లు అండి 5 టైమ్స్ కదా, అందుకే మనం ఇక్కడ 5 టైమ్స్ చేస్తున్నాం. అర్థమైందా. 2కి పవర్ ఎన్నిసార్లు ఉంటే ఎన్నిసార్లు మనం చేయాలి. ఇక్కడ 64 ఉంది అనుకున్నప్పుడు ఎన్నిసార్లు చేయాలి, 2కి పవర్ 64 ఎన్నిసార్లు ఉంటే ఎన్నిసార్లు చూసుకోవాలండి. ఎన్నిసార్లు అవుతుందండి, 6 టైమ్స్ అవుతుంది. 4 6 64 ఓకేనా. ఉంటుంది, యూసేజ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అంటే మనకు లాస్ అవుతుంది. పక్క ఇన్ఫ్లేషన్ 6% పోతుంది, 1% మనం ఇచ్చే ఇంట్రెస్ట్ ఒక 10% పోతుందండి. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రాబ్లం మీరు చేసి చూపిస్తారా నాకు. ఏమీ లేదండి, ఇక్కడ మనకి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇచ్చేసారండి. మనం కనుక్కోవాల్సింది ఏంటి, వాల్యూ ఆఫ్ ది అసెట్ కనుక్కోవాలి, అంతే. ప్రజెంట్ వాల్యూ కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా అండి, ఫార్ములాలో చేంజెస్ ఏమి ఉండవు. ఈ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ అంతే. సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, బట్ మనకి డైరెక్ట్గా అసెట్ వాల్యూ ఇచ్చేసాడు, ప్రజెంట్ వాల్యూ ఇచ్చేసాడు. మనం ప్రజెంట్ వాల్యూ కనుక్కోవాలి. మనం ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత కనుక్కున్నామండి, ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చారు అంతే. ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత, మీరు కూడా ట్రై చేయండి. మనం నేర్చుకునే టైంలో లైఫ్కి దగ్గర ఉండే ఎగ్జాంపుల్ ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఇది చాలా వెయిటేజ్ అండి అక్కడ ప్రాబ్లమ్ వెళ్తే ఫస్ట్ చాప్టర్ ఐఎంఎల్ ఆఫ్ మనీ. పవర్ 10 అంటే ఎలా చేస్తారు, ఇందాక 1.14కి ఒక వాల్యూ ఉంటుంది కదా, 1.14 స్క్వేర్కి ఇంటి ఈక్వల్స్ టు కొట్టినప్పుడు ఒక వాల్యూ వచ్చింది కదండి, వేరే కదా. ఆ నెంబర్ నోట్ చేసుకుని చేసిన తర్వాత వచ్చిన నెంబర్కి మల్టిప్లై చేయొచ్చు. క్యాల్సీ ఫంక్షన్ అండి, క్యాల్సీ ఫంక్షన్స్ ఏమో దీంట్లో చూపించలేను.
రెండుసార్లు పవర్ ఎంత డిగ్రీగా ఉండేది పవర్ 10 వాల్యూ వచ్చింది రాసిన అందరూ చేసి చెప్పండి చేశారు మీరు చేశారమ్మా మీరు ట్రై చేస్తున్నారా చేస్తున్నారమ్మా పవర్స్ ఎలా చేయాలనేది ట్రై చేయండి అమ్మా
మామూలుగా చేసుకుంటే బెటర్ అండి. ఆ టైం ఎగ్జామ్ వరకు మాత్రం ఈ ఫార్ములా యూజ్ చేయండి. బయట మాత్రం మనం ఇప్పుడు ఆప్షన్ తీసుకుని చేయాలండి. ఆప్షన్ తీసుకుని చేయాలి. వీళ్ళు అల్లి తీసుకోండి, ఏదో ఒక ఆప్షన్ తీసుకున్నారు 26,000. మనం ఫస్ట్ తీసుకునేది ఎంత అండి? 26,080 రూపీస్. దానికి మనం ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 14% కదా, 14% యాడ్ చేయండి. ఇదే కదా అంటున్నాడు, ఇంట్రెస్ట్ వేస్తారుగా, ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. దాంట్లో నుంచి మీరు పే చేసే అమౌంట్ ఎంత అండి? 5,000 రూపీస్ కదా. 5,000 రూపీస్ మళ్ళీ 14% యాడ్ చేయండి. మళ్ళీ 5,000 చేసేది 10 టైమ్స్ చేయాలి. లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఎగ్జామ్ వరకు మాత్రం ఈ ఫార్మ్ మాత్రం తెలుసు. కలిసి ఫంక్షన్ ఒక స్టెప్ అయితే ఆన్సర్ ఒకసారి మళ్ళీ ఒకసారి 23 క్యాల్కులేషన్ కలిసి ఫంక్షన్ 23, 24 రెండు కలిసి ఫంక్షన్. దగ్గర పెట్టి చేయాలి. అసలు ప్రాబ్లమ్ ఇచ్చిన ఫార్ములా వాల్యూస్ అయితే చెప్పండి.
డౌట్స్ ఉంటే